ఫైనల్గా పోకో వాళ్ళు అయితే పోకో M8 పవర్ను వచ్చేపాటికి ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఏం లేదు, రెడ్మీ నోట్ 17 డిప్లొమార్చ్ అయితే తీసుకొచ్చారు పోకో M8 పవర్గా వచ్చేపాటికి. ఇప్పుడైతే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. డిస్ప్లే సైజ్ వచ్చేపాటికి 6.99 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఈ మొబైల్ వచ్చేపాటికి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. ఈ ఫోన్లో బ్యాటరీ వచ్చేపాటికి 8000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ ఫోన్లో 22.5 వాట్స్ రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేపాటికి స్నాప్డ్రాగన్ 4th Gen 4th అయితే వస్తుంది. మీరేందో నిజమే, ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేపాటికి స్నాప్డ్రాగన్ 4th Gen 4th అయితే వస్తుంది. గేమింగ్కి అస్సలు పనికిరాదు ఈ ప్రాసెసర్ వచ్చేపాటికి. ఈ ఫోన్లో స్టోరేజ్ టైప్ వచ్చేపాటికి UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే వస్తుంది. ర్యామ్ టైప్ వచ్చేపాటికి LPDDR4X ర్యామ్ అయితే వస్తుంది. UFS 3.1 ఇవ్వాల్సింది, అసలు మరీ దారుణం. UFS 2.2 ఇచ్చారు వీళ్ళు. ఆ ప్రైజింగ్కి ఆ స్పెసిఫికల్స్ సంబంధం లేకుండా పెట్టారు. ఈ ఫోన్లో కెమెరాస్ వచ్చేపాటికి బ్యాక్ సైడ్ వచ్చేపాటికి 50 MP కెమెరాతో వస్తుంది. AI కెమెరాతో వస్తుంది. మీరు ఎంత నిజమే, 50 MP కెమెరాతో వస్తుంది AI కెమెరా. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేపాటికి మనకి 1080p 30 FPS వరకే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు బ్యాక్ కెమెరా నుంచి. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేపాటికి 8 MPతో అయితే తీసుకొచ్చారు. అస్సలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫ్రంట్ వచ్చేపాటికి 8 MPతో తీసుకొచ్చారు. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా నుంచి కూడా. ఈ ఫోన్లో కనెక్టివిటీ పరంగా చెప్పాలంటే మనకి 7 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ 5.1 అయితే వస్తుంది. NFC అయితే ఇవ్వలేదు ఈ ఫోన్లో. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు మనకి ఈ ఫోన్లో వచ్చేపాటికి. మనకి ఈ ఫోన్లో IP రేటింగ్ వచ్చేప్పటికి IP65 అయితే వస్తుంది. స్పీకర్ వచ్చేప్పటికి సింగిల్ స్పీకర్తో అయితే వస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. స్టీరియో ఇవ్వాల్సింది, మరి వీళ్ళైతే సింగిల్ స్పీకర్తో అయితే తీసుకొచ్చారు. ఆ ప్రైస్కి స్పెసిఫికేషన్స్కి అసలు సంబంధమే లేదు. ఈ ఫోన్లో సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేప్పటికి Xiaomi HyperOS అయితే వస్తుంది. Android 16 అయితే రన్ అవుతుంది ఈ మొబైల్ వచ్చేప్పటికి. కంపెనీ క్లెయిమ్ చేస్తూ వచ్చేప్పటికి 4 years పాటు అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. 6 years పాటు వచ్చేప్పటికి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. మొత్తం ఈ ఫోన్ వచ్చేప్పటికి 3 కలర్స్లో అయితే లాంచ్ చేశారు. బ్లాక్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి. నాకు పర్సనల్గా ఆరెంజ్ కలర్ అయితే బాగా నచ్చింది. వీళ్ళు వచ్చేప్పటికి ఈ ఫోన్ని 2 వేరియంట్స్లో అయితే లాంచ్ చేశారు. ఈ ఫోన్ ప్రైజింగ్ వచ్చేప్పటికి 6GB RAM 128GB వచ్చేప్పటికి 24,999 అయితే తీసుకొచ్చారు. అదే 8GB RAM 128GB వచ్చేప్పటికి 27,999 అయితే తీసుకొచ్చారు. ఈ ప్రైజింగ్కి స్పెసిఫికేషన్స్కి అసలు సంబంధమే లేదు. కాకపోతే వీళ్ళు ఫస్ట్ సేల్లో ఫోన్ కొన్న వాళ్ళకైతే ఒక స్పెషల్ ప్రైస్కి అయితే ఇస్తామంటున్నారు. మనకి ఆగస్ట్ 7వ తారీఖు వచ్చేప్పటికి ఫ్లిప్కార్ట్లో ఫ్రీడమ్ సేల్ అయితే ఉంది కదా, అదే రోజు అయితే ఫస్ట్ సేల్ అయితే పెడుతున్నారు. ఫస్ట్ 12 hours లోపు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజ్ అప్లికేబుల్ అవుతుంది అన్నారు. స్పెషల్ ప్రైజ్ వచ్చేప్పటికి కూపన్ డిస్కౌంట్ అన్ని డిస్కౌంట్స్ కలుపుకుని స్పెషల్ ప్రైజింగ్ వచ్చేపాటికి 22,000 అయితే ఇస్తా అంటున్నారు. 6GB RAM 128GB వచ్చేపాటికి. అది 8GB RAM 128GB వచ్చేపాటికి 24,999 అయితే ఇస్తామంటున్నారు. అది కూడా ఫస్ట్ సేల్లో కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే. ఆగస్ట్ 7వ తారీఖు 12 గంటలకైతే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్. ఆ సేల్లో కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజ్ అయితే అప్లికేబుల్ అయితే అయిద్ది అంటున్నారు. తర్వాత అయితే ఖచ్చితంగా పెంచేస్తారు, అదైతే ఫిక్స్ అయిపోండి. కానీ ఈ ఫోన్ అయితే వర్త్ అయితే కాదు. దీనికన్నా నాకు శాంసంగ్ గెలాక్సీ F70 Pro కొంచెం బెటర్ అనిపించింది. కాకపోతే దానిలో కూడా సింగిల్ స్పీకర్ ఉంది, దీనిలో కూడా సింగిల్ స్పీకర్ ఉంది. దీనిలో వచ్చేప్పటికి దీనిలో డిస్ప్లే ఒకటి, బ్యాటరీ తప్పించి ఏమీ లేదు, అంతా డొల్లే. 8000 mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లే తప్పించి ఈ ఫోన్లో అసలు ఏమీ లేదు. దీంతో పోల్చుకుంటే కొంచెం నాకు శాంసంగ్ గెలాక్సీ F70 Pro కొంచెం బెటర్ అనిపించింది. కాకపోతే దానిలో ఛార్జర్ అయితే ఎవరు, దీనిలో అయితే ఛార్జర్ అయితే ఇస్తారు. కొన్ని బొక్కలు అయితే ఉన్నాయి దానికి దీనికి కూడా. కాకపోతే దీంతో పోలిస్తే నాకు శాంసంగ్ గెలాక్సీ F70 Pro కొంచెం బెటర్ అనిపించింది. ఈ ఫోన్ వచ్చేప్పటికి గేమింగ్ కూడా పనికిరాదు, వర్త్ అయితే కాదు. ఈ ప్రైస్కి వీళ్ళు పెట్టిన ఆఫర్ ప్రైస్కి కూడా వర్త్ కాదు ఈ మొబైల్ నా ఉద్దేశంలో వచ్చేపాటికి. సేల్స్ అయితే ఉన్నాయి, చూడండి ఇంకా బెటర్ డీల్స్ అయితే వస్తాయి. నేనైతే వీడియో చేస్తే ట్రై చేస్తాను డీల్లో ఏమైనా మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తే. కాకపోతే ఏం కనపట్లేదు నాకు, అవి కూడా రేట్లు భారీగా పెట్టేశారు. చూద్దాం, ఏమైనా బెటర్ డీల్స్ వస్తే ప్రైస్ తగ్గినప్పుడు నేనైతే వీడియో చేస్తాను.
ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే స్మార్ట్ లోకేష్ టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేస్తామైతే మర్చిపోమాకండి.